ఇక డీటెయిల్స్ చూస్తే మూసీ విషయంలో ప్రజలకు నష్టం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. దీనిపై కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళన సృష్టించడం వారికి రివాజుగా మారిపోయిందని, ప్రతిపక్షాలు సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉందని దయాకర్ సూచించారు. వ్యక్తుల ఆస్తులను కూల్చడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు అద్దంకి దయాకర్. తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్గా మారింది. ఎవరైతే పేదలకు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాదు, హక్కులున్న ఎవరు తమ ఆస్తులను పోగొట్టుకున్నా అది చట్టపరంగా వాళ్ళు పొందే హక్కు ఉన్నది. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయదు. రెండవది, మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది, కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. రెండవది, ఇటువైపు హైడ్రాకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నది. కస్టోడియన్గా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యంగా చేసుకుంది తప్పితే వ్యక్తుల యొక్క ఆస్తులను కూలగొట్టడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఎవరైనా అలాంటివి వాళ్ళ దృష్టికి వస్తే డెఫినెట్గా అది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి స్థాయి అధికారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరపున. ఇక ప్రజల కోసమే మూసీ అభివృద్ధి